ఓజీ 2లో ప్రభాస్ ఉంటాడా? ఎస్ఎస్ఎంబి టైటిల్ ఏమై ఉంటుంది? మహేష్ బాబు దేవుడేమో. శివశంకర్ వరప్రసాద్లో బాస్ పక్కన వెంకీ అంటే ఏం క్యారెక్టర్ అయి ఉంటుందో? ఫ్రెండ్సా? పోలీసులా? ఏమై ఉంటుంది? అఖండ 2లో బాలయ్య బాబు ట్రిపుల్ యాక్షన్ అయి ఉంటుంది. దేవర్ 2 ఎప్పుడు వస్తుందో, సలార్ 2 ఎప్పుడు వస్తుందో, నీల్మామ ఎన్టీఆర్తో సినిమా ఎప్పుడు చేస్తాడో. ఐఎమ్ పబ్లిక్ అంటే మీలో ఒకడిని. సో మనందరికీ ఉన్న ఆలోచనలు, క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో, ఏవైతే తెలుసుకోవాలనుకుంటున్నామో ఈ సెలబ్రిటీస్ని అడిగి అవన్నీ చెప్పడానికే నేను ఐఎమ్ పబ్లిక్ అనే రూపంలో మీ ముందుకు వచ్చాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్, వాట్ ఎవర్. పబ్లిక్ని దాటి ఎవరు వెళ్తారు? పబ్లిక్ని కాదని ఏమవుతారు? సరేనా? థ్యాంక్ యూ. అన్నా, మీరు ఇన్ఫ్లుయెన్సర్ కదా? యూట్యూబ్ వీడియోలు, రీల్స్ చేస్తుంటారు కదా మీరు? కాదా? ఎక్కడో చూసానన్నా, గుర్తు రావట్లేదు. అన్నా కాదు అన్నా, ఎక్కడ చూసి ఆంటీ లవర్ అన్నా. ఆంటీ లవర్ ఏంటి? మసూదాలో నువ్వు యాక్టర్ అన్నా. మసూదానా? అన్నా నాకు గుర్తొచ్చింది. ఏందన్నా 2-3 సంవత్సరాల నుంచి అసలు సినిమానే బయటలేదే. మీరెవరు? పబ్లిక్ అన్నా. ఓ పబ్లిక్ అయితే ఓకే. పబ్లిక్ సినిమాలు చేస్తున్నాను, కొంచెం గ్యాప్ వచ్చింది, కొంచెం డిఫరెంట్. ఎక్కడ చేస్తున్నావు అన్న? కనపట్లేదే. ఇప్పుడు ఒకటి వస్తుంది 7th. అది సమోసా తింటావా శిరీష కదా? అది వచ్చి 2 ఏళ్ళు అయింది. అదే యూట్యూబ్ లో కనిపిస్తుంటది ఊరికే. ఇప్పుడు కొత్తది వచ్చింది, ట్రైలర్ చూడనట్టున్నారు. ప్రీ వెడ్డింగ్ షో వస్తుంది 7th నవంబర్లో. ఎప్పుడు వచ్చిందన్న అసలు? నీకు చూపిస్తా. ట్రెండింగ్ లో కూడా నువ్వు చూడలేదా? అవునా? లేదు అసలు మాకు కనపడలా. అయ్యో, నువ్వు పాపం నీ కాంటెంట్ ఎక్కువైపోయి కన్ఫ్యూజ్ అయిపోయినట్టున్నావు. అన్నా భలేవాడు అన్నా, నువ్వు బాగా చేస్తావు అన్న యాక్టింగ్. థ్యాంక్ యూ. ఇదో ట్రెండింగ్ లో కూడా ఉంది. ఒరే ఒకసారి ప్లే చేయన్న చూద్దాం. చూడు, ఇక్కడ 99 మూవీస్ ట్రెండింగ్ అని ఉందా? ఎలా మిస్ అయ్యావు? భలే ఉందన్నా. థ్యాంక్ యూ. మొత్తం వెళ్ళి చూడే తర్వాత. అన్నా అంత బాగా చేస్తావు అన్న యాక్టింగ్ నువ్వు. అసలు 2-3 ఏళ్ళ నుంచి ఎందుకు చేయలేదన్న సినిమా? చేశా. 1-2 కొంచెం ప్రాబ్లమ్స్లో పడాగే. ఒకటి కంప్లీట్ అవుతుంది, నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతుంది. అన్న మీ పేరు? నా పేరు తిరువీర్. అన్న మీరు మలయాళమో తమిళో ఖచ్చితంగా కన్నడ అయి ఉంటుంది? లేదు, నేను తెలుగునే. నాది షాద్ నగర్. ఇక్కడే పుట్టావు? ఇక్కడే. అన్ని క్యారెక్టర్లు చేసేస్తావు అన్న. జార్జి రెడ్డిలో నువ్వే విలన్ కదా? అవును. అది ఏందన్నా, పరేషాన్లో ఏమో తెలంగాణ మాట్లాడుతుంది, అందులో ఏమో హైదరాబాద్ స్లాంగ్, ఇంకోటి మసూదా, ఇంకోటి ఏదో పలాస. అన్న నువ్వు మామూలు యాక్టర్ కదన్నా, అల్లాడిస్తావు. అసలు ఇప్పుడు రావాలన్న సినిమాలు వస్తున్నాయి, కానీ ఓన్లీ హీరోనే అనుకుంటా. అట్లేం లే, అన్నీ వస్తాయి. మనకు నచ్చింది తీసుకుంటాం. రోల్ కూడా ఆడొచ్చాయి అసలు. అంటే రోల్స్ ఇచ్చిర్రు, మనకు కొంచెం నచ్చకో కుదరకో చేయలేదు. మళ్ళీ మంచిగా అనిపిస్తే మళ్ళీ చేస్తాం. బాగా నచ్చింది అనుకో మళ్ళీ చేద్దాం. ఓకే. ఇప్పుడు ట్రైలర్ చూసా అన్న, నాకైతే నవ్వు వచ్చింది, బాగుంది. కానీ కలర్ ఏందన్న, ఏదో గ్రీన్ కలర్లో ఉంది. అంత మలయాళం వాళ్ళని టార్గెట్ చేశారు కదా? ఉత్తరాంధ్రలో చేసినాం. ఉత్తరాంధ్ర కూడా అట్నే ఉంటుంది కదా, మొత్తం గ్రీనరీ, కొండలు గిట్ట అంతా అరకులో చేసినాం. ఉంటుంది, కానీ ఎందుకో మీరు పాన్ ఇండియా తీస్తున్నారేమో అనిపిస్తుంది. పాన్ ఇండియా కదన్న ఇది? పాన్ తెలుగు స్టేట్స్. పాన్ తెలుగు స్టేట్సా? నన్ను భలే మాట్లాడుతావు, భలే నవ్వుతావు అన్న. ఫస్ట్ నువ్వు నీ నవ్వు అంటే బాగా ఇష్టం నాకు బాగా అనిపిస్తుంది అన్న. ట్రైలర్లో సడన్గా ఏదో జుప్ అని అట్లా వెళ్ళిపోయింది, ట్విస్ట్ ఉన్నట్టుందే. అంటే చిప్పు పోతుంది, మెమరీ కార్డ్ పోతుంది అనమాట. నేను ఫోటోగ్రాఫర్, ప్రీ వెడ్డింగ్ చేసిన తర్వాత చిప్పు పోతుంది, దాని మీద స్టోరీ. చిప్ అంటే నాకు అర్థమైపోయింది అన్న. ఇదేదో చిప్పు, రోబో చిప్పు, తర్వాత ఏదో చిప్పు, మొత్తం 7-8 చిప్పులు, 9 పార్ట్లు. అది ఏమీ లేదు, సింపుల్ స్టోరీ. చిప్పిపోయిన దాని మీద ఫోటోగ్రాఫర్ ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎలా కలిపాడు, ఎలా వెళ్ళదీశాడు, ఇదే స్టోరీ. అంతే అన్న. నాకు పార్ట్ 2 ఐడియా వచ్చింది. ఏంటిది పార్ట్ 2 ఐడియా అన్న? నువ్వు ఒక ప్రీ వెడ్డింగ్ షూట్కి వెళ్తావు అన్న, ఫోటోలు తీస్తుంటావు, హీరోయిన్ నీకు పడిపోద్ది, ఆమె లేపుకెళ్ళిపోతావు, ఇదే పార్ట్ 2 అన్న. అదిరిపోద్ది అన్న. ఇలాంటి కథలు నాకు చాలా చెప్పారు కానీ నచ్చలేదు
అన్న బాగుంటుంది అన్న, నువ్వు చెయ్యి, నా మాట ట్రై చేద్దాం. దీని రిజల్ట్ని బట్టి మనం నా పబ్లిక్ మాట విన్నోళ్ళు ఎప్పుడు పబ్లిక్ కోసమే సినిమా చేసేది. అవునన్నా, పబ్లిక్ మాట కూడా వినాలి కదా. డెఫినెట్గా వినాలి. ఖచ్చితంగా వినాలి. పార్ట్ 2 చేయండి అన్న, నా మాట తప్పకుండా. మరి మేము పబ్లిక్ ఆదరించాలి. November 7th సినిమా వస్తుంది అన్న. పబ్లిక్ ఆదరించకపోతే నువ్వు ఇక్కడ కూర్చుంటావా? అసలు పబ్లిక్ ఇచ్చిందే. నిన్ను చూసి మేము గుర్తుపడుతున్నాం. థ్యాంక్ యూ. నీ నవ్వు, నీ యాక్టింగ్. తిరువీరంటే మేము ఇప్పుడు దాకా మలయాళమో తమిళో ఎవరో అనుకున్నాం. వస్తాడు, ఒక సినిమా చేస్తాడు, ఎరగ కొడతాడు, వెళ్ళిపోతాడు. వస్తాడు, ఒక సినిమా చేస్తాడు, ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతాడు అనుకున్నా. నువ్వు తెలుగోడివి, ఇక్కడోడు, మావోడు అయ్యుండి 2 సంవత్సరాల సినిమా రాకపోతే ఎంత బాధగా ఉందన్న. ఏవేవో సినిమాలు చూస్తున్నాం మేము, ఇంకా ఏం చెప్తాం. ఇక గ్యాప్ రాదు. ఇక ఈ November 7th అని షురూ చేస్తే గ్యాప్ రాదు. ఎవ్రీ 3-4 months సినిమా వచ్చేస్తూనే ఉంటుంది. November 7th ప్రీ వెడ్డింగ్ షో. దాంట్లో ఫోటోగ్రాఫరు అన్నా. నీకు మాట్లాడలే, మీకు ఫోన్ వస్తుంటాయి. హలో, వస్తుంటాయి. రెడీ అన్నారు 3ంటికి, నేను వెయిటింగ్. చేయమనండి. మసూద్ ఆంటీ లవర్ ఉన్నాడు చూడు, ఈ నంబర్ ఉంటే చేయండి. 9347 ఉంది కదా. తింటావు శిరీష అంటాడు. ఇదే ఇవ్వండి, దీనికి చేయమనండి. మాట్లాడతావా? అది ఏం లేదు, ప్రమోషన్స్ కదా. ప్రమోషన్స్ కాదు అన్నా, ఇంకో ఇంటర్వ్యూ కాల్. ప్రమోషన్స్ కదా, ఇప్పుడే ఇంకా 7 తారీఖు దాకా అందరికి చెప్పాలి, సినిమా వస్తుందని చెప్పాలి కదా. ఓకే, ఎంతైనా పబ్లిక్ దాకా సినిమా రావాలి కదా. పబ్లిక్ దాకా తీసుకొచ్చారంటే మీరు గ్రేటే అన్న. ఎందుకంటే చెప్తున్నా కదా, సినిమాలు ఏమేమి సినిమాలు చూస్తున్నాం, ఇంకా మేము ఏం చెప్తాంలే. ఓటీటీలో రుద్దుడు, కానీ ఏమైనా చూస్తాం మేము. మంచోళ్ళు పబ్లిక్, మేము అంతే. మేము లేకపోతే మీరు ఎక్కడున్నారు చెప్పు. స్టార్స్ లేరు, యాక్టర్లు లేరు, అసలు ఇండస్ట్రీయే లేదు, పబ్లిక్ ఎవరు లేరు. పబ్లిక్ ఫస్ట్, తర్వాతే. అంతే. కానీ సినిమా టైటిల్స్ కూడా బాగుంటాయి అన్న. థ్యాంక్ యూ. పలాస అన్నావు, పరేషాన్ అన్నావు, ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ అన్నావు. పవర్ఫుల్ కాబట్టి వస్తుందా నీకు ప్రతిసారి? కలిసి వస్తుంది. అండ్ కోఇన్సిడెన్స్ ఏం తెలుసా, పాతో స్టార్ట్ అయిన ప్రతి సినిమా తొందరగా షూటింగ్ కంప్లీట్ అయింది. ఈ సినిమా కూడా. మరి 2 సంవత్సరాలు సినిమా రాలేదంటే. స్టార్ట్ చేసిందే మొన్న. ముందు వేరే అంటే ఇప్పుడు ఇది కాకుండా ఆల్రెడీ చేసేసిన ఒక 2-3 ఉన్నాయి. ఒక్కొక్కటి వదులుదాం, నెక్స్ట్ ఇయర్ ఒకటి అట్లా అని. సంవత్సరానికి ఒకటి. ఇప్పుడు ఎక్కువ వస్తాయి. ఇంతకుముందు సంవత్సరానికి ఒకటి, ఇప్పటి నుంచి కొంచెం సంవత్సరానికి 2-3 ట్రై చేద్దాం. ఎంత పెడతారు డబ్బులు సినిమాలకి మామూలుగా? మన మీద ప్రొడ్యూసర్లు వీళ్ళు డబ్బులు బాగా ఇస్తారు. కొంచెం పర్వాలేదు, బాగానే వస్తుంది. సర్వైవల్ 1 కోటి అట్లా చెప్పొద్దు మనం అన్న. చెప్పన్నా పబ్లిక్ కాకపోతే ఇంకెవరు చెప్తావు నువ్వు? పబ్లిక్కే చెప్పకూడదు అన్న. అదేందన్న అంత మాట అన్నావు, ఎంతసేపు బాగా మాట్లాడే. అంటే ప్రొడ్యూసర్ కూడా ఉంటాడు కదా పబ్లిక్లో, తెలిసిపోద్ది. సరేలే, నీకైతే బాగానే ఇస్తారు. పర్వాలేదు. అంటే కారు గీరు. కారు మొన్ననే కొన్నా, 2023లో కొన్నా. అండ్ అసిస్టెంట్ అన్ని హీరో అయిన తర్వాత అన్నీ వచ్చినాయి. అంతకుముందు మన ఇక్కడివి 2023లో కారు కొన్నా. అండ్ ఈ సినిమా ప్రీ వెడ్డింగ్కి నేను పైసలు తీసుకోలే, ఇంకా నేను కో ప్రొడక్షన్కి వెళ్ళిన. రెమ్యునరేషన్ తీసుకోకుండా డేట్సే ఇన్వెస్ట్ చేసిన. ఓహో, సో అది ఇప్పుడు ఒక స్టైల్ అయిపోయింది అన్న. ట్రెండ్ కూడా కాదు, ఇంట్లో ఖాళీగా ఉంటాము, మస్తు ఖాళీగా ఉంటుంది, దాని బదులు షూటింగ్లో పని చేసుకోవచ్చు కదా అని ట్రై చేసిన. నీకు ఒకటి తెలుసా, రజనీకాంత్ సార్ ఉన్నాడు, షారుఖ్ సార్ ఉన్నాడు, అమీర్ ఖాన్ సార్ ఉన్నాడు, ఇట్లా పెద్ద పెద్ద సార్లు అందరూ ఉన్నారు కదా. వాళ్ళు కూడా సేమ్ నీలాగే పైసలు తీసుకుంటారు, డేట్లు ఇస్తారు, డబ్బులు వస్తాయి కదా, దాంట్లో కొంచెం తీసుకుంటారు. అట్లా ఇప్పుడు 1000 కోట్లు వచ్చాయనుకో, దాంట్లో వీళ్ళకి కొంచెం అట్లా కైండ్ ఆఫ్ అట్లాంటిదే. అయితే ఈ దెబ్బతో నువ్వు ప్రొడ్యూసర్ కూడా అయిపోతావు అన్న నేను అనుకుంటున్నా. ఒకవేళ ఇది మనకు సాటిస్ఫాక్టరీగా రిజల్ట్ అనిపిస్తే మళ్ళీ మనం రిస్క్ చేద్దాం. అవుతావు, నువ్వు ప్రొడ్యూసర్ అవుతావు. కానీ ఒక చిన్న డౌట్ అన్న ఇప్పుడే వచ్చింది. చెప్పండి. మీకు పెళ్ళైందా? అయింది. మీ ప్రీ వెడ్డింగ్ షూట్ ఎలా ఉండే అన్న? నేను ప్రీ వెడ్డింగ్ చేసుకోలే. మీరు ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకోకుండానే ప్రీ వెడ్డింగ్ షోలో హీరో అయిపోయారు. అంటే ఇప్పుడు నాన్ వెజ్ తినకపోతే వండొద్దని రూల్ లేదు కదండి. బాగా చెప్పావు అన్న. అంటే నేను ఫోటో తీస్తే కాన్షియస్ అయిపోతా, కళ్ళు పెద్దగా ఈ షోల్డర్ టైట్ అయి దొరికిపోతా నేను. దాని సినిమాలో మాత్రం ఎరగదీస్తాం. సినిమాలో వీడియో కదా, యాక్ట్ చేయడం కదా, ఫ్లోలో మూమెంట్ ఓకే, కానీ బిగుసుకొని ఇటు చూడు, కొంచెం కళ్ళు పెద్దగా చేయి, కొంచెం ఎక్కువ ఉన్నావు అంటే నా వల్ల కాదు. మీరు సినిమా యాక్టర్లు ఏమైనా చేస్తారు అన్న. సో నాటకమైనా సినిమా అయినా మోర్ యాక్టింగ్లో ఉన్నంతసేపు బాగానే ఉండదు. నాటకం అయిపోయినాక స్టేజ్ మీదకి వచ్చి థ్యాంక్స్ చెప్పమంటే మళ్ళీ అదే ప్రాబ్లం. నాకు అనిపిస్తుంది అన్న, సినిమా ప్రీ వెడ్డింగ్ షో లాస్ట్లో మీరు షో చేస్తారన్నదాన్ని నాకు అర్థమైపోయింది. మీరు ఫోటోలు తీయడానికి ట్రై చేశారు, చిప్పు పోయింది, ఇదంతా అయింది, వాళ్ళిద్దరిని కలపడానికి లాస్ట్లో మీరు మిషన్ గన్ తీస్తారు.
దాని పేరు సంపూర్ణ లక్ష్మి అని ఉంటుంది. గన్నులో నుంచి మిషన్ గన్ను మీరు ఇలా 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 అంటుంటే బుల్లెట్లు వెళ్తుంటాయి, పటా 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 అందరూ చచ్చిపోతారు. అట్నుంచి కూడా బుల్లెట్లు వస్తుంటాయి, ఎందుకంటే షో కదా, గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో వస్తుంటే. కానీ మీకు ఒక్కడు కూడా తగలదు. మీరు గన్ను పేలిస్తే అక్కడ అందరూ చచ్చిపోతారు, వాళ్ళని కలిపేస్తారు, కథ సుఖాంతం సూపర్గా ఉంటుంది. పార్ట్ 2 తీస్తారు. మన గన్నుల సినిమా కాదు, ఉంటాయి అన్న. మాకు గన్నుల సినిమా అని చెప్పకపోయినా గన్నులు ఉంటాయని మాకు తెలుసు. షూట్ చేయడం కామన్, కానీ గన్నుతో కాదు, కెమెరాతో. అలాగే చెప్తారు అన్న మీరు. నువ్వు చూడు, సినిమాలో గన్ను కాదు కదా, ఒక కత్తి కూడా ఉండదు, కత్తి కూడా ఉండదు. బ్లడ్ ఉండదా? బ్లడ్ కాదు కదా అసలు. నీకు ఒక దెబ్బలు కొట్టుకోవడం కూడా ఒక్క సీను, ఒక్క సీను కుస్తీ కాలర్లు పట్టుకొని తోపులాట తప్ప ఎక్కడ ఏమి ఉండదు. మాకు ఎవరు చూస్తారన్న అలాంటివి? కామెడీ చూస్తారు. లిటిల్ హార్ట్స్ చూడలే? అవునులే, పరేషాన్ కూడా చూసాం. కామెడీ అయితే చూస్తారు. జాతిరత్నాలు చూడలే? అవునవును, కామెడీ ఉంటే చూస్తారు. అయితే అలాంటి మంచి సినిమా, మంచి సినిమా, ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసొచ్చు. రక్తం గిక్తం అసలు ఏమీ లేదు, బా సూపర్ అన్న. అసలు ఇప్పుడు ఇంకా నాకు ఇప్పుడు చూడాలనిపిస్తుంది సినిమా. అయితే కానీ గెస్ట్ అపీరెన్స్ అయితే ఉంటుంది అన్న. గెస్టా? దిగుంటారు, ఎవరో ఒకరు మధ్యలో వస్తారు. అది చూసి మేము సాయంత్రం కల్లా ట్రైలర్లో గమనించా, ఏదో చిన్న చిన్న హింట్స్ ఉన్నారు కదా. ఎవరో నిజం చెప్పు, నీ అన్న నీ ఇండస్ట్రీ సర్కిల్లో అంటే ఒక థాట్ ఉండే. సినిమా మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్కి వచ్చి ఫోటో దింపు అని ఎవరన్నా ఒక నోన్ ఫేస్ని పెడదామని థాట్ ఉండే. పెట్టుంటారులే. కానీ మేము అరకు దాకా తీసుకురావాలంటే వైజాగ్ నుంచి మళ్ళీ 3 గంటలు ఘాట్ రోడ్లో రావాలి, ఎవరు వస్తారు అని మేము అది వాడలేం. నాకు డౌటే అన్న, నువ్వు చెప్పట్లా, రివీల్ చేయట్లేదు. కానీ సినిమా చూసినాక చెప్పాలి. నాకు తెలుసు అన్న, నిజం చెప్పు. నాకు తెలుసు నీ ఫ్రెండ్ సర్కిల్ మొత్తం నాకు తెలుసు. ఇండస్ట్రీలో నీ ఫోటోలు గీటోలు అన్నీ చూస్తా నేను. పబ్లికే కదా, పబ్లిక్ తప్పించుకోలేవు. ఎవరన్నారు చెప్పన్నా? నిజంగా మేము సాయంత్రం మాట్లాడుకోవడానికి కంటెంట్ ఏదన్నా, మేము చాయ్ తాగుతా మాట్లాడుకుంటాం. ఓ పని చేద్దాం. చెప్పు. పార్ట్ 2 అన్నారు కదా, పార్ట్ 2 అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. పార్ట్ 1లో మాత్రం పెట్టలేకపోయినా అన్న, నన్ను కూడా తీసుకున్నాను. పార్ట్ 2లోకి వచ్చేయండి. నేను కూడా పబ్లిక్తో యాక్టింగ్, పబ్లిక్తో సినిమా. సినిమా పేరే పబ్లిక్, సినిమా పేరే పబ్లిక్. ఐడియా, ది గ్రేట్ పబ్లిక్ షో. అబ్బా అన్న, షేక్ హ్యాండ్ ఇస్తారా అయ్యొచ్చు అన్న? థ్యాంక్స్ అన్న. అన్న ఇంకొక చిన్న డౌట్ అన్న, మీరు మామూలుగా అన్నం తింటారన్నా? అన్నం మామూలుగా అన్నం తింటే అంటే హీరోలు వాళ్ళు మీరు చూడు ఎట్లా ఉన్నారు, మీ స్కిన్ చూడు, మా స్కిన్ చూడు, మా జుట్టు చూడు, మీ జుట్టు చూడు అన్న ఎట్లా. నీకే ఎక్కువ జుట్టు ఉంది నాకండి. నా ఏదో లేనా మాకు ఇందులే లే, అన్నీ మామూలే. నేను అంతా డైట్ అదంతా మనతో కాని పని. మంచిగా జొన్న రొట్టెలు, అన్నం, కూరలు ఏది ఉంటే అది హాయిగా తింటాను. దెన్ బ్రేక్ఫాస్ట్ల కంటే ఇవి పెడితే ఇంకా మంచి తింటా. ఈ డైట్లు అవన్నీ చేసిన ఒకరోజు చేస్తాను, 2 రోజు మళ్ళీ యాజ్ యూజువల్ మళ్ళీ అన్నానికి వెళ్ళిపోవాల్సిందే. అన్న జిమ్ చేస్తావు నువ్వు? ఎప్పుడో ఒకసారి యోగా అప్పుడప్పుడు. నా హీరోలు పొద్దున్న లేసి వీడియోలు పెడతారు కదన్నా ఇట్లా అని, అట్లా 100 మంది ఉన్నారు కదా ఇట్లా చేసేటోళ్ళు. ఎవరు అంటే ఒకవేళ జిమ్ బాడీ వద్దు, అందంగా ఉండక్కర్లేదు, ఈడు మన ఊరి పిల్లగానిలాగా ఉండాలంటే ఎవడో ఒకడు ఉండాలి కదా. నేను కూడా అట్లనే. పబ్లిక్ ఎప్పుడు పబ్లిక్లో ఉండాలి మనం. ఎస్, కాబట్టి అట్లా పోవాలి. నేను అటు నువ్వు పబ్లిక్కి నచ్చే యాక్టర్ అన్న. అందుకే థ్యాంక్ యూ. నాకు చాలా హ్యాపీగా ఉంది అసలు నిన్ను చూడడము, నీతో మాట్లాడడము. అన్నా సాయంత్రం ఏంటది? సాయంత్రాలు వేస్తారా మందులా? అదే మందే కదా. అదే మందు వేయడానికి ఒక రీజన్ కావాలి. డబ్బులు ఉంటే సరిపోవా? మందు ఉంటుంది, కాకపోతే బాగా హ్యాపీగా ఉండాలి, బాగా సాడ్గా అన్న, స్ట్రెస్డ్ అన్న ఉండాలి. మీరు అసలు సాడ్గా ఉంటారు సినిమా వాళ్ళు, మీరు ఎప్పుడు స్ట్రెస్ ఉంటుంది కదా. అవును, స్ట్రెస్ అది ఏ విధంగా అయినా రావచ్చు. బాగా హ్యాపీగా ఉన్నప్పుడు సెలబ్రేట్ చేసుకోవడానికో, బాగా స్ట్రెస్ ఉన్నప్పుడు నిద్ర రావడానికో తాగుతా. అది కూడా 1 or 2 పెగ్స్ అంతే, మ్యాక్స్ 1 or 2 మ్యాక్స్. అది నెలకు ఒకసారి అవ్వచ్చు, 2 సార్లు అవ్వచ్చు, అంతకంటే అవ్వదు. నాకు పడదు. నాకు ప్యాసివ్ స్మోకింగ్ కూడా, పక్కన వాళ్ళు తాగితే కూడా పడదు నాకు స్మోకింగ్. అవి కాకుండా ఇంకేమన్నా? అంతే, ఆల్కహాలే. అది కూడా హ్యాంగ్ ఓవర్ వచ్చేది. ఇంతకుముందు బియర్ తాగితే హ్యాంగ్ ఓవర్ అనిపించేది నాకు. తర్వాత విస్కీ కానీ లేకపోతే ఇవి కానీ నేను ఎంకరేజ్ చేయట్లేదు. బై ది వే, నేను ఆల్కహాల్ని ప్రమోట్ చేయట్లేదు. నేను చెప్పింది ఏంటంటే స్ట్రెస్ ఉన్నప్పుడు అవి తాగి తొందర నిద్ర వచ్చేది నాకు. మీరు అటు చెప్పాల్సిన అవసరం లేదన్నా, పబ్లిక్ వాంట్స్ టు నో అంతే. మాకు తెలుసుకోవాలనిపించింది, మీరు తాగుతావా లేదా అనేది మీరు చెప్పకూడదు అంతే. 1 or 2 పెగ్స్ మంత్లీ, వన్స్ ఆర్ ట్వైస్. అన్న ఇండస్ట్రీలో మీకు బాగా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, క్లోజ్గా ఎవరన్నా? క్లోజ్గా అంటే ప్రియదర్శి ఉన్నాడు, అభయ్ ఉన్నాడు, చాలామంది యాక్టర్స్ ఇండస్ట్రీకి వచ్చాక పరిచయం అయ్యారు. ఒక్కొక్కసారి మేము అందరం కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఒకేసారి ఉండే అట్లా చాలామంది. పవన్ రమేష్ ఉన్నాడు. అన్న మహేష్ బాబుని చూసారు మీరు? లైవ్లో కూడా చూడలేదు నేను ఎప్పుడు. తెల్ల భలే ఉంటాడన్న, రాజులాగా.
చూడలే నేను ఎప్పుడు. భలే ఉంటుంది. ప్రభాస్ అన్న, ప్రభాస్ గారిని కూడా చూడలేదు నేను. ఏందన్నా మీరంతా ఇండస్ట్రీ ఒక చోట కాదు, మీరు ఉండేది ఎక్కడ ఉంటారు మీరు? ఒక్క చోట ఎందుకు ఉంటారు స్వామి? ఎవరి ఇంట్లో ఉండరు, ఎవరు షూటింగ్ కాలు వెళ్ళిపోతారు. ఒక చోట అంటే గ్రౌండ్లో కాదన్నా. ఇప్పుడు ఫిలిం నగర్ ఉంది, ఎందుకు ఫిలిం నగర్ అంటారు? అక్కడ మీరు అందరూ ఉంటారు కదా. ఫిలిం నగర్లో ఉండరు చాలా మంది. ఇప్పుడు కోకాపేటలో ఉంటారు, మణికొండలు ఉంటారు, ఫిలిం నగర్లు ఉంటారు, ఏడు పడితే ఆడు ఉంటారు. అందరూ ఒక చోట ఉంటారు కదా. అంటే అందరూ యాక్టర్స్ కాదు, హీరోలంతా ఒక చోట ఉంటారా? అట్లేం ఉండదు. అవునా? అట్లేం ఉండదు. మేము హీరోలంతా ఒక చోట ఉంటారేమో, వాళ్ళు ఫ్రెండ్స్. నేను కూడా ఇండస్ట్రీకి రాకముందు ఇలానే అనుకునేటోడిని, వీళ్ళు పీల్చే గాలి వేరే ఉంటుందేమో, వీళ్ళు నడిచే నేల వేరే ఎలా ఉంటుందేమో అని. అదేం ఉండదు. అవునా? నేను చాలా తక్కువ మందిని చూసా. నేను ఈవెన్ అవార్డ్ ఫంక్షన్స్ పెద్దగా వెళ్ళింది లేదు, గ్యాదరింగ్స్కి పెద్దగా నేను ఎక్కడ కనబడింది లేదు. నాకు తెలిసిన 2-3 నానిగారితో యాక్ట్ చేశా, రాణిగారితో అది చూసా అన్న నేను కూడా. రానాగారు సినిమా రిలీజ్ చేశారు కాబట్టి నేను అది ఒక్కటి రానాగారితో పరిచయం అలా ఉండింది. అన్న నువ్వే చాలా హైట్ ఉంటావు, రానా అన్న నీకంటే హైట్ కదా. రానాగారిని నేను తలెత్తి చూడాలి. ఆయన తలెత్తుకునేలాగా చేసేళ్ళు అందరినీ. బాహుబలి ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు, ఏమన్నా రానా ఎవరో అని అడిగితే బాహుబలి యాక్ట్ చేశానని చెప్పు అన్నాడు. ఏం చెప్పాడన్న? గాజీలో చేశాను కదా నేను తనతో. అన్న నువ్వు గాజీ చేసావా? గాజీలో చిన్న రోల్ చేశా. అప్పుడే నేను లేదు నువ్వు బోట్ సబ్మరీన్, అది నువ్వా? డెప్త్ కంట్రోలర్ అయినా ఒక చిన్న. అవునవును, అది నువ్వా? మీసాలు ఉండి క్లీన్ చేయకుండా. నీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉందన్న. అసలు నువ్వు ఏం చేసావు అన్న ముందు? అసలు ఎట్టొచ్చింది నీకు సినిమాలో అవకాశం? ఆడిషన్సే. అంటే ఫస్ట్ నాటకం వేస్తుండే, నాటకం తర్వాత థియేటర్ యాక్టర్. అది అందుకే నువ్వు ఏ స్లాంగ్ అయినా ఏ క్యారెక్టర్ అయినా ఇరగ్గొట్టేస్తావు. సో నాటకం తర్వాత ఏడీగా చేసా, రేడియో జాకీ చేసా, తర్వాత టీవీకి డ్రామా జూనియర్స్కి జీ తెలుగుకి పనిచేసా, తర్వాత ఆడిషన్స్ ఇచ్చుకుంటూ పోయా, తర్వాత ఆడిషన్స్ ఇచ్చిన ప్రాసెస్లో వచ్చింది స్కూల్ టీచర్గా చేశా. అన్నిటి తర్వాత ఆడిషన్ ఇస్తున్నప్పుడు గాజీ వచ్చింది. ఫస్ట్ బొమ్మల రామారావు అని ఒక సినిమా ఉందన్నా? అదొకటి ఉంది, పెద్ద తెలియదు ఎవరికి. ప్రియదర్శి, నేను, అబ్బాయి, చాలా మంది, మోహన్ భగత్, అందరం యాక్ట్ చేసిన ఫిల్మ్ అది. ఓహో, మోహన్ భగత్ అంటే కంచెరపల్లి గడ్డ. ఆయన ఒక సినిమా చేశాడు అన్న, ఆరంభం అని, బాగా చేశాడు. బాగుంటుంది. మాకు నచ్చింది అది. ప్రీ రిలీజ్కి నేను గెస్ట్కి వెళ్ళి ఉండే. ఓహో, ఆరంభంకి. అవును మీరంతా ఫ్రెండ్స్ కదలే. సో అందరం కలిసి చేసిన ఫిల్మ్. దాని తర్వాత ఆడిషన్ ఇస్తే సెలెక్ట్ అయింది గాజీ. ఎక్స్పీరియన్స్ ఆడి నుంచి ఉందా? మల్లేశంకి ఆడిషన్ ఇస్తే చిన్న రోల్ చేశా, 2 days రోల్ చేశా. పలాసాకి నన్ను నాటకం వేస్తుంటే స్టేజ్ మీద నన్ను డైరెక్టర్ చూసి నా క్యారెక్టర్ ఇచ్చాడు పలాస. సో అందులో అయితే అన్నం తినేటప్పుడు నువ్వు ఇట్లా చూస్తావు కదా, ఏం అసలు ఎట్టొస్తుంది అన్నదే, ఎట్టొస్తుంది అంత యాక్టింగ్. నాకు చాలా ఇష్టమైన సీన్ అది అన్నాను. నేనైతే అది చూస్తున్నప్పుడు అబ్బా ఏమనిపించింది అన్న, భలే చేసావన్నా నువ్వు. కాకపోతే మీరు 2-3 సంవత్సరాల నుంచి కనపడకపోయేసరికి సరిగ్గా, అంటే అది తీసుకోలేదు, యాక్సిడెంటల్లీ వచ్చింది. ఇక రాదు ఇప్పటి నుంచి. కనపడతా ఉండాలన్నా. మ్యాక్స్ 4-5 months కంటే ఇప్పటి నుంచి గ్యాప్ రాదు ఎవ్రీ ఫిల్మ్కి. మ్యాక్స్ 4-5 months. మేమైతే పబ్లిక్ ఆల్వేస్ వెల్కమ్. ఏ సినిమా అయినా సరే మాకు నచ్చాలంతే, నెత్తిని పెట్టుకుంటాం మేము. ఆడిషన్ ఇచ్చిన రోజు నుంచి ఈ రోజు కారు కొనుక్కునే వరకైనా, ఇట్లా వాచ్ పెట్టుకునే దానికైనా పబ్లిక్ ఇచ్చిందే. సో మేము పబ్లిక్కి నచ్చే సినిమాలు చేయడానికి ట్రై చేస్తాం. సూపర్ అన్న. మీ ఫేవరెట్ హీరో ఎవరన్నా? చాలామంది ఉన్నా కూడా తెలుగులో 0.1% ఎక్కువ జూనియర్ ఎన్టీఆర్ గారు ఇష్టం. డాన్స్ కుమ్మేస్తావు అయితే నువ్వు? అస్సలు రాదు నాకు. గణేష్ బారాత్, పెళ్లి బారాత్లో డాన్స్ కూడా రాదు నాకు. గణేష్ ఏమంటారు, నిమజ్జనానికి తీసుకెళ్తారు కదా, అక్కడ వేసే డాన్స్ రాదు, పెళ్లి బారాత్ డాన్స్ రాదు, ఏమీ రాదు నాకు. నేను ఎప్పుడు చేయలే, సిగ్గుబోతులోని. ఏందన్న అంత మాట అన్నావు? జూనియర్ ఎన్టీఆర్ సార్ ఫ్యాన్ అంటే అసలు ఎట్టుండాలా? సార్కి వచ్చు, మనకు రాదు. సార్ చేస్తుంటే సెలబ్రేట్ చేసుకుంటాం. ఇది కూడా కరెక్టేలే. అదేలే, మేము కూడా అట్లా చేయాలనుకుంటాం, కానీ మా వాళ్ళు యాడ్ అవుద్ది. కానీ మీరు సినిమా వాళ్ళుగా చేసేస్తారేమో, మీ ట్రైనింగ్ అందరికీ అన్నీ రావు కదా, అన్నీ వచ్చుంటే బాగుండు. ఆయన జూనియర్ ఎన్టీఆర్ సార్ మీకు నచ్చారంటే మీరు డైలాగులు బాగా చెప్పేస్తారు. డైలాగుల వరకు ఓకే, ఆయన పాటలు కూడా పాడిండు. ఆయన పాటలే అసలు ఆయన మామూలుడు కాదు, తెలుసు కదా. మొన్న జపాన్ గిపాన్ మొత్తం ఏ భాష అయినా, ఏ యాస అయినా, ఏ డైలాగ్ అయినా, ఏ డ్యాన్స్ అయినా, ఫైట్ అయినా, ఏదైనా కుమ్మి 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 అవతలేస్తాడు. ఆయన రేంజ్ వేరు. ఎన్ని మెమరీస్ ఉన్నాయి అసలు. సింహాద్రికి టికెట్ దొరకపోవడం, ఆంధ్ర వాళ్ళకి లైన్లో నిలబడితే నొక్కి చంపేస్తారు అనుకున్నా. బక్కగా చిన్నగా ఉంటుండే నేను. ఊపిరాళ్ళు అందరూ నా చుట్టూ పెద్దగా ఉన్నారు, నేను మధ్యలో ఇరుక్కుపోయినా, టికెట్ కౌంటర్ దూరం ఉంది. అసలు ఎన్ని. జూనియర్ ఎన్టీఆర్ సార్ సినిమా రిలీజ్ అయినప్పుడు పబ్లిక్లోకి వస్తే పబ్లిక్కే పడుకోబెట్టేస్తుంది. అండ్ ఆది అప్పుడు సైకిల్ ఉండేది నా దగ్గర, మేము ఓల్డ్ సిటీలో ఉంటుండే. ఆడ నుంచి సైకిల్ తొక్కుంటే బహదూర్పురాలో మెట్రో థియేటర్ ఉంటుంది, సైకిల్ తొక్కుంటూ పోయి ఆడపోయి సినిమా చూసి మళ్ళీ అది మాట్లాడుకుంటూ ఇంటి దాకా వచ్చిండే.
అవన్నీ ఇప్పుడు గుర్తు చేసుకుంటే అసలు ఎంత అంటే సార్ని ఒక్కసారి కలవాలని ఉంటుంది అన్న. ఏం కలవలా? చూడలేదు కూడా ఎప్పుడు నేను. మేము పబ్లిక్ అంతా కలిసి నేను ఏదో ఒకటి చేసి ఆయన దగ్గర మీరు హిట్ ఇవ్వండి, ఈ వీడియో సార్ చూడాలి, సార్ని ఒక్కసారి కలవాలి. జూనియర్ ఎన్టీఆర్ సార్ నేను పిలుస్తాడు చూడండి నాకు సినిమాలో క్యారెక్టర్ కోసం. కలిసిన సార్ క్యారెక్టర్ లేదు లేదు, నువ్వు తొందరలోనే జూనియర్ ఎన్టీఆర్ సార్ సినిమాలో క్యారెక్టర్ చేస్తావు అంతే. పబ్లిక్ అనుకుంటే జరిగిపోద్ది అంతే. పబ్లిక్కే కదా నా ఇంపార్టెంట్. పబ్లిక్ లేకపోతే అసలు ఎవరు లేరు ఇండస్ట్రియల్. ఎస్. థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్స్ అన్న నాతో మాట్లాడినందుకు. అసలు భలే అనిపిస్తుంది ఫస్ట్ టైం అన్న. ఇంక మీదే బాధ్యత. November 7th ప్రీ వెడ్డింగ్ షో సినిమా వస్తుంది. పబ్లిక్ కాబట్టి పబ్లిక్ ఆదరిస్తేనే సినిమా ఉంటుంది, ఇండస్ట్రీ ఉంటుంది. దీని మీద బతుకుతున్న చాలా మంది బతుకుతారు. అన్న ట్రైలర్ చూసా, నచ్చింది, మీతో మాట్లాడా, మీరు నచ్చారు. సినిమా ఖచ్చితంగా మేము చూస్తాం. థ్యాంక్ యూ. హిట్ చేస్తాం. థ్యాంక్ యూ. మళ్ళీ మనం కలుస్తాం. మళ్ళీ కలిసినప్పుడు మీరెవరు అని పట్టించుకోకుండా ఉండకూడదు, పబ్లిక్ని మర్చిపోకూడదు చెప్తున్నా. మీరు కూడా నన్ను ఇతను ఎక్కడో చూసినట్టుంది ఇన్స్టాగ్రామ్లో అనకూడదు. కానీ ఇప్పుడు కలిసాం కాబట్టి అనం ఇంకా. ఎస్, ఇప్పటి నుంచి కంటిన్యూ కనబడతా కాబట్టి ఆ క్వశ్చన్ మీకు రాదు. అండ్ మీకు కంటిన్యూస్గా నచ్చే సినిమాలు చేసే బాధ్యత నాది. తెలుగు నటుడు తిరువీర్ నటించిన ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో November 7th. డన్ అన్న. థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్. నా సెల్ఫీ ఒకటి. పబ్లిక్కి సెల్ఫీ ఏంది? పబ్లిక్ అడుగుతారా? లాక్కుని తీసుకోండి. సూపర్ అన్న. థ్యాంక్ యూ. అదరగొట్టారు. సినిమాలు బాగా చేస్తున్నారు. మీరు ఇంకా ఇలాగే బాగా చేయాలని, సక్సెస్ అవ్వాలని, పబ్లిక్ ఎప్పుడు మీకు తోడుగా ఉంటుందని థ్యాంక్ యూ చెప్తున్నాం అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్స్. థ్యాంక్ యూ. బాయ్ అన్న. బాయ్.